వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. మండలం బైరన్బండ గ్రామం బెండపాడు వాస్తవ్యులు తీగల ద్రౌపది రెడ్డి వారి తీగల సత్యరెడ్డి కొడుకు ద్రౌపది రెడ్డి గారు దాదాపు ₹1 కోటి పెట్టి సీతారామచంద్ర స్వామి ఆంజనేయ గుడి నిర్మాణం చేసింది కాబట్టి 19 నుంచి 22 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ. అయితే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నడుతాయి. ఇప్పుడు జలాదివాసం, ధాన్యాదివాసం, క్షీరాదివాసం అయినాక 21 ఆడపిల్లలు వచ్చి స్తంభాలకు నీళ్లు పోయాలి. 22 నాడు ప్రతిష్ట జరుగుతుంది పెద్ద ఎత్తున. వాళ్ళు ఒక 5-6 క్వింటాలు అన్నదానం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది చేస్తాం. మా వైభవంగా జరుగుతుంది కాబట్టి మీడియా మిత్రులు అందరికీ సహకరించాలని కోరుతున్నాము. అంత గ్రామాలన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తారు. చిన్నతనం రారు. అందరి సౌకర్యం కొరకు ముందు జాగ్రత్తగా మేము అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. మండలం బైరమండ గ్రామం. ఇక్కడ మొదటి నుంచి కూడా ఉమామహేశ్వర 72 నుంచి కూడా ఉమామహేశ్వర దేవస్థానం ఇక్కడ నెలకొల్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బ్రహ్మోత్సవాలు భారీగానే మంచిగా చుట్టుపట్టు ప్రదేశాల ప్రాంతాల్లో కూడా వాళ్ళు కూడా అందరూ సహకరించి వాళ్ళు కూడా మంచిగా భక్తులు శ్రద్ధతోటి మంచిగా వచ్చి సహకరిస్తున్నారు. అదేవిధంగా బెండపాడు వాస్తవమైన శాలిగా మన నార్కపల్లి మండలం వాళ్ళది బెండపాడు గ్రామం. మా గుడి పక్కనే వాళ్ళ భూములు కూడా ఉంటాయి. ఆయన సరే ఎక్కడో ఆయన బుద్ధి పుట్టించి దేవుడు సరే రాముల వారి భక్తుడు ఆయన సరే నేను ఇక్కడ కడతానని వచ్చిండు. సరే కొద్దిగా వస్తే కూడా మేము కూడా సహకరించినాం. ఆయన కూడా సరే కొద్దిగా అనివార్య కారణాలు కూడా కొద్దిగా లేట్ అయినా కూడా అతి వైభవంతో మంచిగా కూడా ఆయన ఈసారి కూడా 19 నుంచి 22 వరకు ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. రేపు ఫస్ట్ అది మన హోమ కార్యక్రమం ఉంటుంది. 19వ తారీఖు నుంచి 20వ తారీఖు మన ధాన్యాభిషేకము, పాలాభిషేకము. ఆ నుంచి 21 కూడా ఆ రోజు కూడా నీలాభిషేకం ఉంటుంది. 22 నాడు మాత్రం ప్రతిష్ట ఉంటుంది. అందరూ చాలా వరకు నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆడపిల్లలైనా మా గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్క జాతి నుంచి అన్ని ఏజ్ కులం భేద లేకుండా అందరూ ఆడపిల్లలు కూడా వచ్చి విగ్రహాల నీలాభిషేకం చేయాలని అందరూ భావిస్తున్నారు. ఇది అతి వైభవం.